ఐశ్వర్య రాజ్ గారితో మరి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఈ సినిమా వరకు ఏం చెప్తారు? బెస్ట్ ఫ్రెండ్ అండ్ సమ్ టైమ్స్ గైడ్ కూడా. అంటే ఇలా చేస్తే బాగా వస్తుంది, లేకపోతే చిన్న చిన్న యాడ్ ఆన్స్ యాడ్ చేసుకో, చాలాసార్లు అలా సపోర్ట్ చేసి, అంటే యాక్టింగ్ పరంగా సో కొన్ని యాడ్ ఆన్స్ వల్లే సీన్ మొత్తం ఎలివేట్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి తన ఎక్స్పీరియన్స్ నాకు చాలా హెల్ప్ అయింది. ప్రతి క్యారెక్టర్కి కేర్ తీసుకునేదా, లేకపోతే ఎదురుగుండా ఉన్న క్యారెక్టర్కి కొంచెం రియాక్షన్స్ కోసం, లేకపోతే ఇదా? అంటే మా కాంబినేషన్ సీన్స్లో మాత్రం నేను చూశాను. నా సీన్స్ లేనప్పుడు మాక్సిమం నేను సెట్లో ఉన్నాను, అయితే బయట ఎక్కడో చెట్టు కిందో లేకపోతే ఎక్కడో ఫ్రెండ్స్తో మాతో నేరేషన్ ఎక్కడో ఉంటాను. కాబట్టి నా సీన్స్లో మాత్రం నాకు ఈవెన్ టక్ జగదీష్లోనూ అంతే హెల్ప్ఫుల్గా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే. టక్ జగదీష్లో మీ హీరోయిన్ కాదు కదా, కలిసి యాక్ట్ చేసిన సీన్స్ తనతోనే ఎక్కువ. సో అప్పుడు మోర్ ఛాలెంజింగ్, అది మోర్ యాక్షన్ ఇన్వాల్వ్ అయి ఉన్న రోల్ కదా. అవును. ఇప్పుడు ఏంటంటే మోర్ జోక్లు వేసుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు, నవ్వుతూ ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే నేను మోర్ క్యారెక్టర్లోనే ఉండేవాను. పొద్దున ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు బాగా చేయాలి, తప్పు చేయకూడదు, రీటేక్ పడకూడదు, వీడు కొంచెం సైకో లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, అమ్మాయిని కొడుతూ ఉంటాడు, వాళ్ళని బాధ పెడుతుంటాడు. సో ఆ ట్రాన్స్లో ఉండేవాడిని. ఇప్పుడు ఏంటంటే కామెడీ ఫిల్మ్ కాబట్టి అంత స్ట్రెయిన్ లేదు, స్ట్రెస్ లేదు. సో సరదాగా ఉండడానికి ఎక్కువ స్కోప్. సో అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా, డిఫరెన్సెస్ ఏమైనా కనిపించినాయా? లేదు, అంటే అప్పుడు నేను భయపడేవాడిని, మోర్ ఫ్రెండ్స్ లా ఉన్నాం. బేసిక్గా మీరు కొత్త డైరెక్టర్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ చూస్తే మొత్తం అందరూ ఆల్మోస్ట్ కొత్త డైరెక్టర్సే ఉన్నారు. వీళ్ళతో ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, బట్ ఒక రిస్క్ కూడా ఉంటుంది కదా. సో రిస్క్ టేకింగ్ ఎందుకు అంటే, ఇప్పుడు మీకంటూ ఒక ఇనిషియల్ స్టేజెస్లో మనకు ఎవరు ప్రొడ్యూసర్స్ రావట్లేదు అన్నప్పుడు వచ్చిన డైరెక్టర్స్తోనే, వచ్చిన ప్రొడ్యూసర్స్తోనే చేయొచ్చు. ఇప్పుడు మీకు చూస్ చేసుకునే ఒక చిన్న ఇది వచ్చింది కదా, సదుపాయం ఉంది కదా. బట్ వై సో ఇంకా అయినా కూడా ఎందుకు కొత్త డైరెక్టర్స్తోనే? కొత్త డైరెక్టర్లతో ఉండే ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే, డిసడ్వాంటేజ్ ఫస్ట్ మాట్లాడుకుంటే కొంత రిస్క్ ఎక్కువ, ఎలా తీస్తారో ఫైనల్ ప్రోడక్ట్ వరకు ఎలా వస్తుందని. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్తో ప్రూవ్ చేసుకోవాలి తప్ప వాళ్ళకి ఆప్షన్ ఉండదు. అది తీస్తేనే వాళ్ళకి నెక్స్ట్ సినిమా వస్తుంది, లేకపోతే ఇండస్ట్రీలో నిలబడగలడానికి ఒక సోర్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కొన్ని ఏళ్ల పాటు ఒక శ్రద్ధగా ఒకటే స్క్రిప్ట్ మీద పనిచేసి ఉంటారు. అది వేరే డైరెక్టర్స్కి మూవ్ ఆన్ అయిపోయే టైం అంత టైం ఉండకపోవచ్చు ఒక్కొక్క కంటెంట్ మీద అంతకాలం వర్క్ చేయడానికి. కథ పరంగా, ఒక్కొక్క క్యారెక్టర్ డిజైన్ పరంగా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు టైం, కాబట్టి అది అడ్వాంటేజ్. కాకపోతే అది ప్రాపర్గా గైడ్ చేసి దాన్ని ఒక షేప్లో తీసుకురాగలితే అది సూపర్. ఆల్రెడీ సక్సెస్ అయిన డైరెక్టర్లో వాళ్ళ దగ్గర నుంచి కథలు ఏమి రావట్లేదా, లేదంటే కనుక వస్తూ ఉంటాయి, అడపా వాళ్ళతో కూడా వస్తూ ఉంటాయి. అంటే 2-3 సినిమాలు చేసిన వాళ్ళు, 4 సినిమాలు చేసిన వాళ్ళు. కాకపోతే ఎక్కడైనా సరే కథే ముఖ్యం. మనిషి ఎన్ని ఎక్స్పీరియన్స్ కంటే కూడా కథ బాగుంటేనే చేయాలనిపిస్తుంది. సో 1 ఫిల్మ్ ఓల్డ్ వాళ్ళు చాలా మంది చెప్పారు, 2 ఫిల్మ్స్ ఓల్డ్ వాళ్ళు, 10 ఫిల్మ్స్ ఓల్డ్ వాళ్ళు కూడా చెప్పినాను. కానీ కథ దగ్గర నేను కన్విన్స్ అవ్వకపోవడం వల్లే చేయలేదు. షేప్ అప్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏదైతే ఉందో మొత్తం మారుతుంది కదా. సో మరి మీరు ఆ విధానంలో ఎప్పుడు ఏంట్రా ఆలోచించలేదా? అంటే వచ్చిన వాటిలో నుంచి బెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఆ విధానంలో ఎప్పుడు ఆలోచించలేదా? మేబీ ఇది ఎక్స్పీరియన్స్తో ఇంకా ముందు నెక్స్ట్ ఇయర్ ఏమైనా ట్రై చేయొచ్చామో. యాజ్ ఆఫ్ నో అయితే ఇది కంఫర్టబుల్గా ఉన్నాను. అంటే ఆన్ యావరేజ్ రోజు ఒక కథ వస్తుంది, నెలకు 30 కథలు. 30లో 5 తీసేస్తే 20-25 కథలు వస్తాయి. 20-25 కథల్లో అన్ని నచ్చాలని లేదు, ఒక్కటి కూడా నచ్చకపోవచ్చు. కానీ సంవత్సరంలో 2-3 కథలు అయితే బాగా నచ్చుతాయి. కొన్ని సార్లు ఏంటంటే, ఇప్పుడు మనకి మసూదా హారర్ సినిమాలు ఉన్న రోజులు ఉండిపోద్ది, దాని గురించి మాట్లాడుకుంటారు. ఏ సినిమా వచ్చినా కూడా దీంతో కంపేర్ చేయడం కూడా స్టార్ట్ చేస్తుంది. అలాగా పరేషాన్ రిలీజ్ అయినప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పేరు తెచ్చుకుంది. అంటే రోజు రోజుకి ఏం సినిమా ఇది భలే ఉంటుందని. సో అది ఆ కసి, ఆ పిచ్చి ఉన్నోళ్ళు దొరికితే ఈ కూర్చోబెట్టి రాయించుకోవడం కంటే ఇంకొక పర్స్పెక్టివ్. యాక్చువల్గా నేను సినిమాని చూసేటప్పుడు ఏంటంటే ఒకలా చూస్తుంటా. ఒక్కొక్కసారి నేను యాక్ట్ చేసిన సినిమాలో నుంచి కూడా ఆ తప్పులు ఏవైతున్నా పక్కన వాళ్ళు చెప్పిన, అరే నేను ఇది గమనించలేదే, ఇది ఇలా ఉంటే నిజంగా బాగుంటుంది కదా అనిపిస్తుంది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తే అది 100% వస్తుంది. నేను యాక్టర్ని, నేను స్టేజ్కి ఎవరు 2-3 ప్లేలు డైరెక్ట్ చేయడానికి ట్రై చేశాను తప్ప నేను కథ పాయింట్స్ చెప్పగలుగుతా కానీ కథగా రాయలేను. అలాంటప్పుడు నచ్చింది నచ్చలేదు చెప్పగలుగుతాను, కానీ మొత్తం కుక్ చేయడం నా వల్ల కాదు. అందుకని దాంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న ఏదైతే ఉంటారో వాళ్ళతోని చిన్న ఫైన్ ట్యూన్ చేసుకోవడంలో బెటర్. కానీ ఎక్స్పీరియన్స్డ్ అయినా కొత్త వాళ్ళైనా ఏంటంటే, ఈరోజు కొత్త డైరెక్టర్కైనా ఒక మంచి టెక్నీషియన్స్ దొరికితే చాలు, సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ దొరికితే చాలు. కాబట్టి వాళ్ళు చేసేస్తారు, ఈయన పని ఈజీ చేసేస్తారు. కాబట్టి ఓన్లీ కథ, బ్యానర్ చూడట్లా డైరెక్టర్. ఇప్పుడు బ్యానర్ చూస్తున్నాం, మళ్ళీ అదొకటి వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ కథ ఉండేది. ఇప్పుడు కొంత ప్రొడక్షన్ హౌస్ చూస్తున్నాను ఏంటంటే,
సినిమా సఫర్ అవ్వకూడదు, అనుకున్నది రావాలి. సినిమా సఫర్ అవ్వకూడదు, సినిమా బిజినెస్ చేసుకోగలగాలి, సినిమా థియేటర్లోకి రాగలగాలి, సినిమా డిజిటల్ శాటిలైట్ అవ్వగలగాలి. కాబట్టి ఈ రోజుల్లో మీరు అన్నట్టు పరిస్థితులు, ఇండస్ట్రీ మారుతుంది అన్నప్పుడు నేను మారింది ఏంటంటే ఈ ప్రాసెస్లో కథతో పాటు ప్రొడ్యూసర్ కూడా బాగుండాలి. ఇప్పుడు మీరు మనం మసోదా గురించి మాట్లాడాము, అట్ ద సేమ్ టైము పరేషన్ గురించి మాట్లాడాము. బట్ అవి ఎంచుకున్నప్పుడు అనుకున్నారా ఇంత హెవీగా వెళుతుంది, వాటికి ఇంత లాంగ్ ఉంటుందని చెప్పి? బట్ కాకపోతే అప్పుడు ఉన్నట్లో బెస్ట్ అనుకుని చేస్తారా? లేదు, మసూదా నేను రాహుల్ యాదవ్ అన్న ఏంటంటే ఎక్కువ కథలు చదవడం ఆయనకి బాగా అలవాటు. మలిరావా, ఏజెంట్ ఆత్రేయ 2 సినిమాలు ఆడే. సో థర్డ్ ఫిల్మ్ అన్నప్పుడు ఇంకా కాన్షియస్ ఉంటారు, హ్యాట్రిక్ ఫిల్మ్. అండ్ ఒక ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్ చూసా కోవిడ్ టైంలో. ఆయన ఏం చెప్తాడంటే కరెక్ట్ డైరెక్టర్ని ఎంచుకోవడంలోనే నీ సగం పని అయిపోయింది, ఈజీ అయిపోయింది అంటాడు. అట్లాగా ఇప్పుడు నేను చేయాల్సిన పని ప్రొడక్షన్ హౌసే చేసేస్తుంది, కథ చదువుతుంది, రిపేర్స్ చేసుకుంటుంది, ఎలా రిలీజ్ చేసుకోవచ్చు అనే ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ 2 ఫిల్మ్స్. సో నేను పెద్దగా ఆలోచించాలనుకోలేదు. నాకు డైరెక్టర్ నేను నేరేషన్ స్క్రిప్ట్ ఇస్తే చదువుకో అన్నారు, స్క్రిప్ట్ ఇస్తే చదువుకున్నాను, చదవగానే నచ్చింది. బ్యానర్ ఉంది ఆల్రెడీ 2 ఫిల్మ్స్ ఓల్డ్, అండ్ కథ నచ్చింది, ఇంకా పెద్దగా ఆలోచించాలంటే. పరేషాన్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ లీడ్, ఫస్ట్ వచ్చింది అది, సెకండ్ కాకపోతే రిలీజ్ లేట్ అయింది. అది వచ్చినప్పుడు జీవితంలో ఒక్కసారైనా హీరోగా అవుదాం అన్నది థాట్. అది వచ్చినప్పుడు సీన్స్ చదివితే ఇంట్రెస్టింగ్ అనిపించే ఆడిషన్ ఇచ్చాను, ఆయనకు నచ్చింది, తీసుకున్నాడు. సో అన్ప్లాన్డ్, 2 అన్ప్లాన్డ్. ఒకటి సడన్ గా హీరోగా అడిగారు, ఒకటి క్యారెక్టర్కి సూట్ అవుతా అని చెప్పి ఆల్రెడీ 2 సినిమాలు హిట్ తర్వాత నన్ను అడిగారు. సో వచ్చినాయి, తీసుకున్నాను.